హాయ్ అండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, ఏసీతో అందరికీ పని ఉంటుంది. సో ఏసీలో వాటర్ డ్రాపింగ్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు జిగ్జాగ్ వీడియో. సో ఏసీ ఇండోర్ టాప్ కవర్ని లిఫ్ట్ చేయాలండి. లిఫ్ట్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి, ఎయిర్ ఫిల్టర్స్. సో ఫిల్టర్స్ని మనం రిమూవ్ చేసి చూడండి, ఏసీలో డస్ట్ ఫిల్టర్ మీద ఎంత ఎక్కువ ఉందో. సో రెండు ఫిల్టర్ని మనం తీసేసి దాని మీద ఉన్న ఫిల్టర్ మీద ఉన్న డస్ట్ని మొత్తం క్లీన్ చేయాలండి. వాటర్తో క్లీన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో చూసారా ఎంత డస్ట్ ఉందో దాని మీద. సో దీనిని మొత్తం మనం క్లీన్ చేస్తామండి. నెక్స్ట్ టాప్ కవర్, అలాగే ఈ ఎయిర్ స్వింగ్ స్వెటర్ ఉంది కదండి, ఆ స్వెటర్, ఆ రెండింటిని తీసేస్తామండి. ఆ టాప్ కవర్ తీయడానికి ఫస్ట్ మనం డిస్ప్లేని డిస్కనెక్ట్ చేయాలి. సో కేబుల్ని డిస్కనెక్ట్ చేస్తున్నానండి నేను. ఇక్కడ జాక్ ఉంటుంది, దీన్ని జస్ట్ ప్రెస్ చేసి పుల్ చేస్తే వచ్చేస్తుందండి. సో ఇది తీసాను. టాప్ కవర్లో జస్ట్ పిన్స్ ఉంటాయి, వాటిని సైడ్ చేసి తీస్తే టాప్ కవర్ వచ్చేస్తుంది. సో టాప్ కవర్ తీసాను. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ ఉంది కదండి, వైట్ కలర్ ఫ్రేమ్ పైన ఈ మన ఎయిర్ జాలీ పైన ఉంటుంది ఫ్రేమ్, దీన్ని రిమూవ్ చేయాలండి. దీనికోసం ఒక్కొక్క కేజీకి ఒక్కోలా ఉంటుంది. సో ఇందులో టూ త్రీ స్క్రూస్ ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేస్తున్నాం. సో ఏసీ అవి ఒక 10 నిమిషాలు అయినా దాంట్లో ఉన్న వాటర్ ఇంకా డ్రాప్ వస్తూనే ఉందండి. సో స్క్రూస్ మెల్లిగా విప్పుతున్నాం. ఇది చాలా డెలికేట్గా ఉంటాయండి, జాగ్రత్తగా విప్పి దాన్ని ఓపెన్ చేయాలి. అండ్ టాప్ జాలి పైన కూడా కొన్ని క్లిప్పులు ఉంటాయి, ఇది విప్పిన తర్వాత క్లిప్పులు తీసేసి అలా రిమూవ్ చేయాలండి, వీడియోలో చూపించిన విధంగా. సో ఇది రిమూవ్ చేసేస్తున్నాం మేము. రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ట్రే ఉంటుందండి, వాటర్ ట్రే. సో దీంట్లోనే వాటర్ అంతా కలెక్ట్ అవుతుందండి. ఆ ఇన్నర్ యూనిట్లో వచ్చిన వాటర్ అంతా కిందన ఉంది కదా థర్మాకోల్ షీట్తో, అదంతా కిందన ప్లాస్టిక్ ట్రే అండి, దాంట్లోనే కలెక్ట్ అవుతుంది. సో ఈ లాస్ట్లో ఒక పైప్, మనకి వాటర్ పైప్, వేస్ట్ పైప్ వెళ్తుందండి, దానికి మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. సో మనకి ఆ ఫిల్టర్లు ఈ ట్రేని క్లీన్ చేస్తే మొత్తం సరిపోతుంది. సో మేము ట్రేని క్లీన్ చేస్తున్నామండి. ట్రేని నెక్స్ట్ ఈ పైన ఫిల్టర్ని మొత్తం ఈ పైన జాలిని క్లీన్ చేస్తున్నాం. సో వేస్ట్ పైప్ని కూడా చెక్ చేయండి ఒకసారి. వేస్ట్ పైప్ జామ్ అయి ఉంటే వాటర్ వేస్ట్ పైపులోంచి వెళ్లకుండా ట్రేలో మొత్తం నిండిపోయి బయటకు వచ్చే ఛాన్సులు ఉన్నాయండి. సో వేస్ట్ పైప్ని కూడా చెక్ చేయండి. ఇన్ కేసు అది జామ్ ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత ట్రేలో వాటర్ పోసి ఒకసారి చెక్ చేయండి. బయట వేస్ట్ పైప్ నుంచి వాటర్ వస్తుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. వాటర్ వస్తే ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయినట్లండి. తర్వాత అన్నీ చూడండి, బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కంపారిజన్ పెట్టాను. సో ఇలా క్లీన్ చేసుకోవాలి. సో 1 by 1 యాజ్ టీజ్గా ఎలా ఇప్పామో అలా బిగించేస్తున్నాం మొత్తం. ఫస్ట్ జాలీది బిగించాం, టాప్ కవర్ బిగించాం, అండ్ బాటమ్ షట్టర్ బిగించాం, మొత్తం క్లోజ్ చేసేసామండి. యాజ్ టీజ్గా ఎలా ఓపెన్ చేసాం అలా బిగించాం. సో ఇప్పుడు ఆన్ చేసి చూస్తున్నామండి. సో మొత్తం వాటర్ డ్రాపింగ్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిందండి, చాలా నీట్గా ఉంది. సో మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మీరు కూడా ఇంటి దగ్గర చేయొచ్చండి. అసలు నాలెడ్జ్ లేకపోతే పట్టుకోకండి, ఎందుకంటే ప్రాబ్లం వస్తే మళ్ళీ మొత్తానికి ఇబ్బంది అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.